తమిళనాడు ఎన్నికల ఫలితాలపై ఈసారి ఆసక్తి పెరిగింది. ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీకి మళ్లీ పట్టం కట్టడం చాలా అరుదు. డీఎంకే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాత్రం ద్రవిడియన్ 2.0 చూపిస్తామని చెప్పటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అవినీతి ఆరోపణలు అన్నా డీఎంకే కొత్తగా వచ్చిన టీవీకే వంటి పార్టీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్ డీఎంకేకు అనుకూలంగా ఉన్న టీవీకే సైతం గణనీయంగా సీట్లు సాధించవచ్చని చెప్తున్నారు. ఈసారి అన్నా డీఎంకే ఓడితే ఇది వరుసగా రెండో ఓటమిగా లెక్కగడతారు. అన్నా డీఎంకే పరాజయానికి 1,00,000 కారణాలున్నాయి. దివంగత జయలలిత సహచరురాలు శశికళను పార్టీ నుంచి సస్పెండ్ చేయటం కొన్ని ప్రాంతాల్లో రెండాకుల పార్టీకి నష్టం చేకూర్చింది. విద్యా, వైద్య రంగాల్లో డీఎంకే ప్రభుత్వం గణనీయమైన ప్రగతి చూపినప్పటికీ అవినీతి, రౌడీయిజం ఎక్కువ కావడం ఆ పార్టీకి శాపంగా మారాయి. కాగా తమిళనాడు రాజకీయాల్లో తమిళగ వెట్రి కజగం చీఫ్ జోసెఫ్ విజయ్ హాట్ టాపిక్ గా మారారు. తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి, విపక్ష అన్నా డీఎంకే కూటమి, టీవీకేల మధ్య ప్రధానంగా పోటీ నెలకొని ఉంది. అయితే విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో దిగటంతో ఆ పార్టీ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే చర్చ సాగింది. అయితే తాజాగా ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత విజయ్ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. టీవీకే పార్టీ తన తొలి ఎన్నికల్లోనే బలమైన ముద్ర వేస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అంతేకాకుండా దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాల్లో పాతుకుపోయిన సాంప్రదాయాలను తలకిందులను చేసే అవకాశం ఉందని కూడా పేర్కొన్నాయి. గత 5 దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలు డీఎంకే, అన్నా డీఎంకేల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తమిళనాడు కొన్ని పార్టీలు పుట్టుకొచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. దీంతో దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలను డీఎంకే, అన్నా డీఎంకే ఏకఛత్రాధిపత్యంతో శాసించాయి. ఒకరు తప్పితే మరొకరు అధికారంలో కొనసాగుతూ వచ్చారు. అయితే సినీ రంగంలో నుంచి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఈ సాంప్రదాయానికి తెరదింపే అవకాశం ఉందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఒక ఎగ్జిట్ పోల్ అయితే టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెలుచుకుని తమిళనాడులో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఒకవేళ ఇదే నిజమైతే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి అత్యంత చేరువయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏదైనా సామాన్య ప్రజలకు కావాల్సింది సత్వర న్యాయం, అవినీతి రహిత పాలన. ఈ రెండు తాము మాత్రం అందించగలమని విజయ్ చెప్పిన మాటలను నమ్మారా లేదా అనేది తేలిపోనుంది.